ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం నమ శివాయ. ఓం దక్షిణామూర్తి నమః. మనం ఇంతవరకు ఈ తత్వబోధ గురించి, అసలు తత్వబోధ అంటే ఏంటి, దాని ఉపోద్ఘాతం గురించి మనం గత 2-3 రోజులు బట్టి మనం పూర్తిగా సంపూర్ణంగా మనం నేర్చుకున్నాం. ఇందులో ఏముంటుంది, ఏ జ్ఞానం ఉంది అనేది కూడా మనం అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు దానిగా ప్రారంభిద్దాం. దీని యొక్క గొప్పతనాన్ని కూడా నేర్చుకున్నాం. మనం ఈరోజు నుంచి ఈ మంగళాచరణం చేసి మనం ప్రారంభిద్దాం దస్తబోధని. ఓం సహనావతు సహనౌ భువతు సహ వీర్యం కరవావహై తేజస్వి అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీనికి మొట్టమొదటి మూలవాక్యం ఏంటంటే, సాధన చతుష్టయ సంపన్న అధికారి తత్వ వివేకం సోతుం అర్హతి. మొట్టమొదటి ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఏంటంటే దీనికి మొదట అర్హతలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒకటి, 4 అంశాలు కావాలి దీనికి. ఒకటి, సాధన కావాలి. దీనికి మనకి ఈ తత్వబోధన నేర్చుకోవడానికి కావలసిన మూల పదార్థాలు, బేసిక్ ఏం కావాలంటే సాధన మనకు కావాలి. గుట్టిగా వినటం ఇది చేయటం కాదు, సాధన చేయాలి. చెప్పింది ఆ జ్ఞానాన్ని గురువుగారు చెప్పింది మనం సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన అంటే మన మామూలుగా ఇది ఏదో ఒక సాధన కాదు, ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఇదంతా ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఇంకోటి, సాధన చతుష్టయం. తర్వాత అవి 4 భాగాలు ఉన్నాయి సాధన చతుష్టయాలు. ఏవేంటంటే, నిత్య అనిత్య వస్తు వివేకము ఒకటి, ఇహమూత్ర పరభోగ విరాగము, సమాధిక చట్క సంపత్తి, ముముక్షత్వం. ఈ నాలుగిటిని ఏమంటారు, సాధన చతుష్టయం అంటారు. ఈ 4 బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి వడ్డు నోట్ చేసుకుంటే లక్షల కొద్ది మనకు సంపాదించుకున్నట్టు, ₹1,00,000 సంపాదించుకున్నట్టే. ప్రతి ఒడ్డుకి 1,00,000. ముందు ఏం చెప్పాడు, అర్హతలు కావాలన్నారు. ఏవేంటి, సాధన, రెండోది చతుష్టయం అంటే ఏంటి కూడా చెప్తున్నాడు. నిత్య అనిత్య వస్తు వివేకము, ఇహమూత్ర పరభోగ విరాగము, సమాధిక షట్క సంపత్తి, ముముక్షత్వం. ఈ 4 కావాలి. ఇంకోటి, సంపన్న. సాధన చతుష్టయ సంపన్న కావాలి. ఆ తర్వాత సంపన్న అంటే సంపూర్ణంగా జ్ఞానం ముందే లీనమై ఉండాలి, జ్ఞానాన్ని పొందినవాడై ఉండాలి. ఉట్టికిన ఏదో అటు ఇటు ఇని ఇంకో పని చూసుకున్నాడు, ఇటు ఒక మనసు అటు ఒక మనసు పెడితే రాదు. సంపూర్ణంగా జ్ఞానం మీదనే శ్రద్ధగా పెట్టి ఉన్నవాడే ఉండాలి. ఇంకోటి, అధికారి, సంపన్న అధికారి. సంపూర్ణంగా ఈ అధికారం అంటే వీటన్నిటికీ
ఆయన ఈ మన తత్వబోధ నేర్చుకోవడానికి అధికారి వాడే, ఈ గుణాలు వాడే, దీనికి అర్హత అనమాట. అర్హత కలవాడు ఏం సాధన కావాలి, చతుష్టయం ఏందని చెప్పిన 4 వాటినే తత్వ వివేకం అంటారు. చతుష్టయ వాటినే. తర్వాత ఈ సంపూర్ణంగా జ్ఞానంగా జ్ఞానం కలిగిన వాడే ఉండాలి. వాడే అధికారి. ఇది నేర్చుకోవడానికి అధికారి వాడు తత్వ వివేకం కూడా కలిగి ఉండాలి. తత్వ వివేకం ఇంకోటి అంటే ఆత్మ ఒక్కటే మాత్రమే సత్యం. తత్వం అంటేనే ఆత్మ ఒక్కటే మాత్రమే సత్యం, మిగతాదంతా మిథ్య. జగత్ సత్యం మిథ్య. జగత్ సత్యం, జగత్ సర్వం మిథ్య. వెరీ సారీ. జగత్ సర్వం మిథ్య. ఆత్మ దీన్ని తత్వ వివేకం కలిగి ఉండాలను. ఏం తత్వ వివేకం అంటే తత్వం ఏం తత్వము? ఈ బ్రహ్మతత్వం ఏంది? ఈ తత్వం మనం చెప్పి నేర్చుకుని తత్వబోధ. ఏం తత్వం? ఆధ్యాత్మిక తత్వం. ఆధ్యాత్మిక తత్వంలో ఏం కావాలంటే దాంట్లో వివేకం. మనం నేర్చుకునేది వివేకం ఆలోచించి మనం నేర్చుకునేది ఏమొస్తుందంటే జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే చెబుతుంది. ఎప్పటికీ ఉన్నటువంటి ఆత్మ అంటే పరబ్రహ్మే. ఆత్మ అంటే ఇది కాదు, బ్రహ్మ సత్యం. ఆత్మసత్యం, దాన్ని ఆత్మసత్యం అని అనుకున్నాం. అంటే బ్రహ్మ = ఆత్మ. ఆత్మ సత్యం అనుకున్నా, బ్రహ్మ సత్యం అనుకున్నా ఒకటి. మిగతా అది జగన్మిథ్య అన్నం. ఈ జగత్తు, జీవుడు మిథ్య. ఎప్పుడైనా ఉండే 3: 1 ఈశ్వరుడు, 2 జీవుడు, 3 జగత్తు. ఈ 3లో సత్యవంతుడు, సత్యంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది పరబ్రహ్మస్వరూపుడు. ఆయనే ఈశ్వరుడు అంటారు. ఆయన సత్తు పదార్థం. ఆయన సత్తు. ఆయనతో చిత్తు కలిసినప్పుడు సత్తు ప్లస్ చిత్తు కలిసి ఉంటే ఆ 2 కలిసినప్పుడు ఆయన్ని పరమేశ్వరుడు, పరబ్రహ్మ అంటారు. మామూలుగా విడిగా ఒక సత్తు అయితే ఈశ్వరుడు. చిత్తుతో కూడుకున్నవాడైతే పరమేశ్వరుడు లేక పరబ్రహ్మం. బ్రహ్మం అన్న పరబ్రహ్మం అన్న ఒకటి. ఒంటరిగా ఆయన అనడు. చిత్తుతో కూడుకున్నప్పుడు పరబ్రహ్మం అవుతాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. బ్రహ్మం ఎట్లయితారో సత్తు ప్లస్ చిత్తు అయితేనే అవుతారు. ఇకపోతే ఇప్పుడు మొత్తం ఎన్ని మనకు వచ్చినాయి? ఒకటి సాధన, ఒకటి సాధన చతుష్టయం. అందులో చెప్పుకున్నాం. నిత్యానిత్య వస్తు వివేకం, ఇహమూర్త ఫలభోగం పదార్థం, సమాధిక షట్క సంపత్తి, ముముక్షత్వం అని ఉంటాయి సాధన చేస్తున్నారు. ఇకపోతే సంపూర్ణంగా కలిగినవాడు. వీటి గురించి బాగా సంపూర్ణ జ్ఞానవంతుడు. తర్వాత వీరే తత్వం, పరమసత్యాన్ని తత్వ వివేకం అంటే పరబ్రహ్మస్వరూపమే సత్యము, బ్రహ్మసత్యం, జగత్ మిథ్యాన్ని తెలుసుకున్న వాడు. అది తత్వ వివేకం. ఇకపోతే శ్రోతం, వినుటకు శ్రోతం. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ వినటానికి వాడు అర్హుడు. వాడు మాత్రమే అర్హుడు. దీనికి అర్హత చెప్పాడన్నమాట. నేను చెప్పిన ఇప్పుడు అర్హత. ఈ వేదాంతానికి మొట్టమొదటి ద్వారం అంటే
మనం వేదం నేర్చుకోవడానికి కావాల్సిన అర్హతల గురించి మనం తెలుసుకున్నాం. ఆ అర్హతలు కంపల్సరీ ఉంటేనే వేదం దానికి అర్థం మనకు బోధపడుతుంది. రాబోయే బోధ పడదు, ఎంత చెప్పుకున్నా బుర్రకెక్కదు. అదే అది వేదం తత్వం, వేదతత్వం, అది పరబ్రహ్మ తత్వం. తత్వం అంటే ఇందాక అనుకున్నాను చెప్పాగా, తత్వం అంటే జగత్ బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఆ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే వాక్యంలో కాస్త అర్థం లేదు. దూది పిండిని ఇట్లా సాగుతుంటే దారి ఎంత పొడుగు సాగుతుంటుందో అంత పొడుగు సాగుతూనే ఉంటుంది ఆ వాక్యం, ఆ వాక్యార్థాలు. ఆ ఒక్క వాక్యం మీదనే కొన్ని పేజీలు రాయిస్తాం, కొన్ని గంటలు ఉపన్యాసం వేస్తాం. పుట్టిగా మనం బ్రహ్మసత్య జగన్మిథ్య అయిపోయింది అనుకోవడం కాదు, అంత అర్థం ఉంది, అంతసేపు చెప్పచ్చు దాన్ని. అందుకని ఇది దీనికి ద్వారం మనం తెలుసుకున్నాం. ఈ అర్హతలు అంటే ద్వారం అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. దీని అర్హతలు ఉంచి కూడా బ్రహ్మజ్ఞానం ఎమ్మటే రాదు, అంత సులభంగా వచ్చే విద్య కాదు అది. కాబట్టి మరి అది ఎట్లా అంటే ముందుగా దానికి అర్హతలు కావాలి చెప్పుకున్నాం. దానికి ఇంకోటి వీటి యొక్క అర్థం తాత్పర్యం సింపుల్గా చెప్పాలంటే మనం శుద్ధమైన మనసు కావాలి. పరిశుద్ధమైన మనసు అంటే చిత్తం ఎక్కడికో పోకూడదు. చిత్తం మన మనస్సుని దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. గురువుగా చెప్తారు ఇది మన వల్ల తత్వబోధ గురుబోధే. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు గారు చెప్తున్నారు. మన గురువు ఇప్పుడు శంకరాచార్య, ఆది గురువు శంకరాచార్య గారు చెప్తున్నారు. ఆయన చెప్పిన దాన్ని మనం వింటున్నాం. కాబట్టి ఆ గురువుగా చెప్పిన మాటల్ని మనం బహుశ్రద్ధగా వినాలి. మనసుని శుద్ధంగా ఉంచుకోవాలి, శుద్ధమైన మనసుతోని వినాలి. తర్వాత వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం అంటే ఈ జ్ఞానం మీద వైరాగ్యం కాదు, ఈ ఇహలోకం మీద వైరాగ్యం ఉండాలి. పరలోక విద్య ఇది, పరబ్రహ్మ విద్య. కాబట్టి ఈ లోకానికి సంబంధించిన విద్య కాదు, పరబ్రహ్మ పరలోకానికి పరబ్రహ్మ తత్వానికి చెందిన విద్య. కాబట్టి ఈ లోకం యొక్క ఉన్నటువంటి వాటి మీద వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి. అందుకు వైరాగ్యం కూడా ఎంత ఉంటే అది తొందరగా అర్థమవుతుంది అన్నమాట. ఇంకోటి మోక్షం మీద కాంక్ష ఉండాలి. శుద్ధమైన మనసు, తర్వాత శుద్ధమైన మనసు, వైరాగ్యం, మోక్షం మీద కోరిక, ప్రగాఢమైన కోరిక. అది నేను సాధించాలి, మన యొక్క సాధనే అది. అదే శంకరగా ఈ బ్రహ్మ విద్య అది మోక్షాన్ని సాధించుకోవడం. అసలు దాన్ని సాధించుకోవడం కూడా కాదు, మోక్షం మనలోనే ఉంది, దాన్ని తెలుసుకోవాలి. అది అసలు టార్గెట్. అది చెప్పటం స్వామి లాస్ట్గా చెప్తారు, అది మోక్షం ఎక్కడ లేదురా, నీలోనే ఉంది, నీ దగ్గరే ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎక్కడో మోక్షం ఉందనుకుంటున్నావు, ఎక్కడో లేదు, నీలోనే ఉంది అనేది లాస్ట్ రిజల్ట్ చెప్తారు స్వామి. అది మెయిన్ మనసులో పెట్టుకున్నాను. మీకు ఎక్కడ మోక్షం గురించి ఏ రైలు ఎక్కువ, విమానం ఎక్కువ పోయి అక్కడ పోయి చేరుకునేది కాదు, ఎక్కడికి పోయి చేరుకునేది కాదు. నీ ఇంట్లోనే, నీ దగ్గరే, నీ శరీరం లోపలనే అంతర్యామి ఉన్నది మోక్షం. దాన్ని తెలుసుకోవటం, దాన్ని చేరుకోవటమే మన గమ్యస్థానం. అది గురువుగా శంకరాచార్యులుగా ఆది గురువుగా ఉద్భవించి మనకు బోధించిన బ్రహ్మాండమైన పరిపూర్ణమైనటువంటి తత్వబోధ. ఇకపోతే సాధన చతుష్టయం అంటే మనం చెప్పుకున్నాం, నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటి అంటే నిత్యం అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యము ఏది అనిత్యం అనేది వస్తువు అంటే పదార్థం, నిజం వాస్తవమైన పదార్థం ఏది, అనిత్యమైన అవాస్తవమైన పదార్థం ఏదో మనకు తెలిసి ఉండాలి. అది ఏంటంటే
బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపుడు సత్యం. ఈ జగత్తు మన జీవుడు మూడని చెప్పాను నేను. ఒకటి ఈశ్వరుడు, రెండు జీవుడు, మూడు జగత్తు. ఇది మూడు, ఇది ఫండమెంటల్. ఈ మారిన ఈ బెల్ల కుదిరికి ఒక గెజిస్టర్ పెట్టిన ఈ మారవు. ఎప్పుడైనా ఉన్నదే ఇది. ఏంటి, ఈశ్వరుడు ఉంటాడు, జీవుడు ఉంటాడు, తర్వాత జగత్తు ఉంటాడు. ఇందులో ఈ ఈశ్వరుడు సత్యం, జీవుడు ప్లస్ జగత్తు అసత్యం, మాయాజనితం. ఇవి అశాశ్వతాలు. మీకు మనకు కనపడుతుంది, అందరికీ కనపడుతుంది. జీవుడు ఎక్కువ రోజులు, కొంత టైం ఏదో ఒక టైంలో పోతాడు, ఏదో ఒక టైంలో పుడతాడు, ఏదో టైంలో పోతాడు. జగత్తు కూడా రోజు పుడుతున్నది, నశిస్తుంది. ఎట్లా పుడుతుంది? ఏదో ఒక ఇల్లు కట్టాం, పోతాడు, ఇంకో ఇల్లు పుడుతుంది. ఇది జగత్ అంటే అంతే కదా. అన్ని భవనాలతో, వాటితోని, వీటితో, అన్నింటితో నిండి ఉంటుంది. సమస్త రూపాలతో జగత్తు నిండి ఉంటుంది. అదే జగత్తు. జగత్తు అంటే ఒక కూరగాయల సంత లెక్క అన్నీ ఉంటాయి అందులో. జగత్తులో రకరకాల వస్తువులు, రకరకాల ఇండ్లు, రకరకాల భోగాలు, అన్ని రకాలు ఉంటాయి. ఈ జీవుడికి జగత్తుకు సంబంధం. ఆ జగత్తును చూసి ఈయన మోహించబడతాడు జీవుడు. అది మనం మాయాబజార్లోకి కనుక దొరబడినట్టు జగత్తు మాయాబజార్. అందరూ తిరుగుతుంటాడు. అది సర్కస్ లాగా దాన్ని అభిరమించి దీంట్లో తిరిగి అదే సత్యం, ఈ జగత్తే సత్యం అనుకొని వీడు అసత్యమే, ఆ జగత్తు కూడా అసత్యమే. ఇది వీడు తన శరీరాన్ని చూసుకొని నేను శాశ్వతాన్ని వీడు విరవేగుతాడు. ఆ జగత్తును చూసి కూడా అదే ప్రకారంగా తరుస్తాడు. కానీ ఈ జగత్తు, ఆ జీవుడు రెండు కూడా అస్తిత్వాలు. ఒక్క ఈశ్వరుడే సత్య పదార్థం. అదే నిత్య అనిత్య వస్తు వివేకం యొక్క అర్థం. ఇంకోటి ఏంటి, ఇహమూత్ర ఫలభోగ విభాగం అనుకో. ఇహమూత్ర ఫలభోగ విభాగం అంటే ఈ లోకంలో ఫలం మీద అంటే ఒక మాట చెప్పాలంటే ఏంటంటే లోక సుఖాలపై ఆసక్తి లేకపోవడం. ఇహమూత్ర ఫలభోగ విరాగం. విరాగం అంటే ఏంది? దాని మీద మమకారం లేకపోవటం. దీని మీద ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలపై, ఇప్పుడు చెప్పిన జగత్తు అనేకమైన, జగత్ అంటే మాయాబజారు, అనేక సుఖాలు ఉంటాయి. రకరకాల పెడుతుంటారు, రకరకాల సుఖాలు. ఈ జీవుడు దాంతో మోహించి దాంట్లో సుఖపడుతుంటాడు, దుఃఖపడతాడు, అన్నీ అనుభవిస్తాడు. జగత్తులోనే ఆయన ఉండే, జగత్తులోనే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు, సుఖమోహాలు చెందుతాడు. ఈ రెండు శాశ్వతాలు. ఆ రెండు కూడా అందుకునే శాశ్వతం బ్రహ్మ ఒకటి. ఇహమూత్ర ఫలభోగ విరాగంలో లోక సుఖాలపై ఆసక్తి ఉండకూడదు. అది రెండు తత్వం. ఈ మూడు తత్వం ఏంటి? మనం ఈగముత్ర సమాధిక షట్క సంపత్తి. మూడోది సమాధిక షట్క సంపత్తి. అంటే మొత్తం 6 ఉంటాయి. ఒకటి శమము, ఒకటి దమము, తర్వాత ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ మొత్తం 6 ఉంటాయి అనుకునే షట్క సంపత్తి. షట్క సంపత్తి ఏమిటి? ఒకటి శమం, 2 దమం, 3 ఉపరతి, 4 తితిక్ష, శ్రద్ధ 5, సమాధానం 6. శమం అంటే మనస్సుని నియంత్రణ తీసుకోవడం. శమం అంటే మనస్సుని కంట్రోల్ చేసుకోవడం. శమం. ఈ
తర్వాత దమం అంటే ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం. ఆ తర్వాత శమం అంటే మనస్సు, దమం అంటే ఇంద్రియం. ఈ రెండింటినీ నిగ్రహం చేసుకోవచ్చు. శమధమాదులు అంటారు. శమధమాదులు అంటే మనసు నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. ఈ రెండింటినీ చేసుకోవడం శమధమాదులు అంటారు. ఉపరతి అంటే విరక్తి. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం చేసుకుని ఉపరతి వాటి మీద విరక్తి, ఏవి భోగాల మీద, ఏ లోక భోగాల మీద విరక్తి ఉండాలి. తితిక్ష అంటే సహనం ఉండాలి. మనకు ఇప్పుడు అయినా ఒక ఇది చేస్తాడు, మనకి ఏదైనా చెప్తే మనకు సహనం ఉండాలి. దాని రియాక్షన్ అయిపోయి మనం దాని మీద పడిపోతే, మనం వాటి ఏదంటే మనం ఎమ్మటి రియాక్షన్ అయిపోయి మనం చేస్తే అది ఏమవుతుంది, ఓ సుఖ ఫలితమో ఓ దుఃఖ ఫలితమో ఏదో ఒక గందరగోళం ఏర్పడుతుంది. ఆ గందరగోళం లేకుండా మనం సహనంగా ఉండాలి. మనో నిగ్రహం అంటే అదే మనస్సు నిగ్రహం. మనసే అన్ని పనులు చేస్తుంది. వాడిని తిట్టాట, నువ్వు వాడిని కొట్టు, అప్పుడు మనం తొందరపడకూడదు. అది ఏంటి, దాన్ని ఏమంటారో తితిక్ష, సహనాన్ని కూడా పాటించాలి. ఇవన్నీ ఏంటి అని చెప్పి నేను శస్త్ర సంపత్తి సర్టిఫికేట్ సర్టిఫికేట్. ఈ తర్వాత శ్రద్ధ అని చెప్పాను. శ్రద్ధ అంటే గురువు మీద, వేదాల మీద విశ్వాసం ఉంచాలి. ఇవి మనం నేర్చుకునేది సత్వబోధ కాబట్టి మనం ఎంచుకున్న గురువు మీద, ఆయన చెప్పి మన అసలు గ్రంథాలైనటువంటి వేదాలు, మూలమైన వేదాలు, పరమ గ్రంథాలైనటువంటి ఈ వేదాల మీద మనకు శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం ఉండాలి వాటి మీద. అంటే ఇది మనకు నిజంగా మనకు విలువైనది, మనని గట్టెక్కించేది అనే ధ్యానం ఉండాలి. ఈ గురువుగారు మనని గట్టెక్కిస్తాడు, ఆయన మన మోక్షాన్ని ఇప్పిస్తాడు అనేటువంటి ఇది ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. శ్రద్ధ అది ఆ విధంగా ఉండాలి. తర్వాత సమాధానం అంటే ఏంటంటే ఏకాగ్రత. మనం నేర్చుకునేది, మనం వినేది, గురువుగారు చెప్పేది, మనం నేర్చుకునేది కూడా ఇదంతా ఏకాగ్రత ఉండాలి. మనస్సును అటు ఇటు పోనీకుండా శ్రద్ధతోని, ఏకాగ్రతతోని మనం వినాలి. వింటే అప్పుడు మనకు ఈ తత్వబోధ అర్థమవుతుంది, మనకు మోక్షం లభ్యమవుతుంది. ఆ గురువు గారి దయ వల్ల మనకు జ్ఞానోత్పత్తి అవుతుంది. ఆ జ్ఞానం మనకి, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము మొదట కలుగుతుంది. ఆత్మ జ్ఞానం ఏదంటే బ్రహ్మజ్ఞానం కలిగినట్టే, దాంతో మనం మోక్ష స్థితికి చేరుకున్నట్టే. అది దీని యొక్క స్టెప్స్. ఇకపోతే ముముక్షుత్వం, నాలుగోది ఏం చెప్పాను, ముముక్షుత్వం. మొత్తం సాధన విశిష్టాలు 4 చెప్పుకున్నాం. 1 నిత్య అనిత్య వస్తు వివేకము, 2 ఇహమూత్ర ఫలభోగ విరాగము, ఈ 2 చెప్పాను కదా. తర్వాత సమాధిక షట్క సంపత్తి, అది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇంక మిగిలింది ఏంటి, 4వది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షం మీద కోరిక, మోక్షం పొందాలని తపన, దాని మీద ఎప్పుడు మన దాని విపరీతమైన పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండి విపరీతమైనటువంటి దాని ధ్యాస పెట్టాలి. ఇది నేను సంపాదించాలి, ఇది పొందాలి, ఇదే నా ధ్యేయం, ఇదే నాకు భగవాన్ నాకు ఇదే ప్రసాదింపజేయి, దీని మీదే నా మనసును కాన్సన్ట్రేట్ చేయి, దీని మీదే నన్ను ఇచ్చేయచ్చు. ఈ లోక సుఖాల మీద, ఈ లోక వీటి మీదకే నా మనసును పోనీమకు, నన్ను నీ దయ వల్ల దీని మీదనే నన్ను శ్రద్ధ పెట్టించు. ఇదే మీద, ఈ మోక్ష స్థితి మీద, మోక్షాన్ని పొందాలి, గురువుగారు చెప్పే తత్వబోధ అర్థం కావాలని నాకు మోక్షాన్ని పొందాలి అనే విశ్వాసం ఉంచి దాని మీదనే శ్రద్ధ భక్తులు పెట్టి
మనం ఏకాగ్రతని సాధించాలి. దాని మీదనే మనస్సును లగ్నం చేయాలి. ముముక్షు బాగా కోరిక కలగాలి, దాని మీదనే ఇచ్చేయాలి. మనస్సును కాన్సన్ట్రేట్ చేయాలి. అదే ముముక్షుత్వ కోరిక. ముముక్షుత్వం అంటే కోరిక, మోక్షం కావాలి అనే ఒక పట్టుదల. ఇప్పుడు సాధిష్ట 4 గురించి పురీకరించుకున్నాము. అంటే ఈ 4 తత్వబోధకి సాధన చతుష్టయం. అంటే 4 కూడా 4 రకాల 4 మెట్లు సాధనాలు. ఇవి ఈ 4తోనే మనం తత్వబోధన మనం నేర్చుకుంటాం. ఆ తత్వబోధన మనం నేర్చుకోవడమే మన యొక్క ధ్యేయం అని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇకపోతే దీన్నే వేదక ఆధారం. వేదం ఏం చెప్తుందో విన్నాం. పరీక్ష లోకాన్ కర్మచింతన అని ముందు ఒక విషయం చెప్పింది. వేదం అంటే ఉపనిషత్తుడు కూడా దాని యొక్క భాగం అంతం. ఏం చెప్పింది అది? పరీక్ష లోకాన్ కర్మచిత అంటే లోకంలో ఏది శాస్త్రం కాదు. పరీక్షిస్తే లోకాన్ కర్మ చితాన్ అంటే ఈ లోకంలో ఏది శాస్త్రం కాదని కాదు అని తెలుసుకున్నవాడే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని బోధించే గురువుని ఆశిస్తాడు. ఎవరో ఈ లోకం, ఇది ఈ జగత్తు, ఈ జీవులు శాశ్వతం కాదు, ఈశ్వరుడే శాశ్వతం అని తెలుసుకున్నవాడు ఒక గురువుని ఆశ్రయించి ప్రార్థిస్తాడు. నాకు మోక్షానికి కవించు నాయన అని గురువుని ఆశ్రయిస్తాడు అని ఏం చెప్తుంది? ముందుకోమని చెప్తుంది. అప్పటి వరకు మనకు ఆ జ్ఞానం రావాలంటే అంత సులభంగా రాదు. అసలు కోరికొక్కడికి దీని మీద ధ్యాస ఏర్పడుతుంది. లక్షల్లో కోరికొక్కడికి దీని మీద ఈ జ్ఞానం నేర్చుకోవాలనిపిస్తుంది. అందులో ఎవరికో ఒకటి దీని బోధ అర్థమవుతుంది. కొంతమంది మధ్యలో మొదలు పెడతారు, కొంతమంది పావులో మొదలు పెడతారు, కొంతమంది చేపలు నేర్చుకుంటారు. మొత్తం నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంత 1,00,000 మంది నేర్చుకుంటే 1,00,000 మందిలో కొంతమంది 10,00,000 మంది దీన్ని నేర్చుకుంటే 1,00,000 మంది కొసకెళ్తారు. ఆ 1,00,000 మందిలో మోక్షాన్ని పొందేవాడు ఒక్కడు, ఇద్దరే ఉంటారు. 2 ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉండరు, 1 2 అంతే. అంటే అటువంటి బోధ ఇది, అటువంటి జ్ఞానం, అంత గొప్ప విలువగలటువంటి ఇది మామూలుగా BA పట్టా, BSc BCom పట్టా కాదు. దీనికి పట్టా ఉండదు. ముక్షుత్వానికి పోవటం అంటే చిదాకాశాన్ని చేరుకోండి. ఈ ఆకాశానికి ఉన్నటువంటి పై ఆకాశాన్ని చేరుకోవాలి మనం. మోక్షం పోవడం అంటే అక్కడికి పోవడం అంటే మాట రాయి. నువ్వు రాకెట్ తీసుకోకపోతే చంద్రలోకానికే వెళ్ళిపోతున్నావు. ఈ చంద్రలోకం ఇక్కడే ఉంది. దీనికంటే పైన ఆకాశం, ఆ ఆకాశం పైన ఇంకో చిదాకాశం ఉంది. అక్కడికి చేరుకోవటానికి మనం ప్లానిస్తున్నాం. అది ఎవరికి సాధ్యమైంది? ఎన్నో కోట్ల మంది సాధింపేసుకున్నా రాదు ఆ మోక్షం. ఆ సాధన చేయటం కష్టం. అందుకని సాధనకి 4 కండిషన్ పెట్టారు. దానికి ఎవరికి వస్తుంది? అది గురువుని నమ్ముకున్న వాడికి, దీని మీద బాగా కోరిక ఉన్నవాడికి మాత్రమే. వాడికి ఈ జగత్తు ఈ సత్యం కాదు, జీవుడు సత్యం కాదు అని అశాశ్వతం, ఒక్క ఈశ్వరుడే సత్యం అని తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క సద్గురువుని ఎతికి పట్టుకుని ఆ సద్గురువు దగ్గర చేరి ఆయన ప్రార్థించి దీని బోధని వింటారు. ఎవరో కొంతమంది. కొంతమంది ఇన్న దాంట్లో కొంతమంది మధ్యలో డ్రాప్ అవుతారు, కొంతమంది అంతిమంగా పోతారు. అందులో 1 2 మోక్షాన్ని సాధిస్తారు. ఇది భావన. ఇకపోతే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే దీన్నే తత్వమసి. నేను చెప్పాను దానికి ఒక వాక్యం చెప్పాను. మోక్షం ఎక్కడో లేదో మనలో ఉన్నది అనేది భావనే వేదం మనకు చెప్తున్నది.
దాని ఏమంటుంది, చాందోగ్ తత్వమసని చాందోగ్ ఉపనిషత్తులో వేదం చెప్పింది తత్వం. అదంటే అని చెప్పిన చిదాకాశంలోని పరబ్రహ్మ స్వరూపుడు దగ్గరికి ఆయన తత్వము అంటే మనం అసి నువ్వై ఉన్నావు. ఆ విరాట్ స్వరూపుడివే నువ్వు. నీలోనే ఆ విరాట్ స్వరూపుడు ఉన్నాడు. నీ ఆత్మే ఆత్మ మనలో ఉన్నది ఆత్మ. అది నిరాకారి. అది కూడా కనపడదు. ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఉన్న లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి. ఆ పరబ్రహ్మ యొక్క ఆయనే మనలో ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నాడు. ప్రతి వస్తువులో ఉంటాడు. దోమ దగ్గర నుంచి ఏనుగు వరకు ఆకారాన్నింటిలో ఉంటాడు ఆయన. అట్లనే మనలో ఉన్నటువంటి దాన్ని ఆత్మని తెలుసుకుంటే అదే ఆత్మజ్ఞానం, అదే తత్వబోధ. అది తెలుసుకోవటమే మోక్షం. ఆల్రెడీ మన ఆత్మ లేదు, నువ్వు నీకు చలనంగానే ఏది లేదు. నీ ఆల్రెడీ నువ్వు బతికే ఉన్నావు అంటే నీలో ఆత్మ ఉన్నదండి. దాన్ని నువ్వు బతికుండగా దాన్ని తెలుసుకుంటే నువ్వు జీవన్ముక్తులు అయిపోతావు. చచ్చిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ ఎక్కడ ఈ జన్మ ఎత్తుతావో ఎక్కడ వస్తావో మనకు తెలియదు. అందువల్లనే ఇప్పుడు మనం బతుకుండగానే మన జీవన్ముక్తులు కావాలి. అది ఎక్కడనో నీ జీవన్ముక్తులు కానీ నీలో ఉన్న ఆత్మని తెలుసుకోవాలి అని భావన. ఇక దీని ఇంటానికి మనం బాగా శ్రద్ధ పట్టాలని అనుకున్నాం. మనస్సుని బాగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. తెలుసుకోవాలి. మనసుని విపరీతమైన కాంక్ష పుట్టాలి. దాన్ని పట్టుదలతో సాధించాలి. ఇక భగవద్గీతలో ఆ స్మృతులు అంటే భగవద్గీత, ఇటువంటి భగవద్గీత ఏం చెప్పిందంటే, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసముతో నీకు వైరాగ్యం ఏర్పడి ఆ వైరాగ్యంతో మనస్సు శుద్ధి అవుతుంది అన్నాడు. మనస్సు శుద్ధి అయితేనే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకే మనసు శుద్ధి కావాలి. ఇదివరకు నేను చెప్పాను, చిత్తబాక్స్ శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దానికి ఏం కావాలి? అభ్యాసము ప్లస్ వైరాగ్యం. అది సాధన ప్లస్ వైరాగ్యం. ఇందాక కూడా వీటి గురించి చెప్పుకుంటున్నాం. ఇందాక కూడా మనం వైరాగ్యం గురించి మాట్లాడుకున్నాం. అది ఎప్పుడు అంత వైరాగ్యం ఈ లోకం మీద వైరాగ్యం ఉండాలి. జగత్తు జీవుడి మీద, ఈ నశించే వస్తువుల మీద వైరాగ్యం ఉండాలి. శాశ్వతమైనటువంటి పరమేశ్వరుని మీద రాగం ఉండాలి. ఆయన మీదకి మనకు రాగం ఉండాలి. ఇక్కడ విరాగం ఉండాలి. మనస్సు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. వీటి మీద గుంజకూడదు. పరమాత్మని మీద ఉంది. ఈశ్వరుడు సత్యం కాబట్టి ఈశ్వరుని మీద మనస్సును శుద్ధిగా ఆయన మీద లగ్నం చేయాలి అని చెప్తుంది. ఇదే శంకరాచార్య గారు కూడా మనకు ఇప్పుడు చెప్పుతున్నటువంటిది ఇదే. శంకరాచార్య సాధన చేస్తే జ్ఞానానికి పుట్టినది అని చెప్పాడు. మనకు ఆయన చెప్పింది ఇప్పుడు ఇది ఆయన బోధ మనం నేర్చుకున్నాం. దీనికి సాధన సిస్టమ్ బాగా అవసరం. ఆ 4 చివరికి వీటి వల్ల మనం ఈ జీవుడిని బ్రహ్మైక్యం చేస్తాం, మోక్షం పొందుతామని చెప్పాడు. రామానుజాచార్య వారు ఏం చెప్తున్నారంటే, అన్నీ మనం అందరి భావాన్ని నేర్చుకుంటున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా అందరి భావాన్ని ప్రత్యక్షిస్తాం. మనం ఒక్కళ్ళ భావం ఏని మనం నమ్మద్దు. అందరి భావాలు ఏం చెప్తున్నారు, అందరి భావం అంటే ఈ లోకంలో ప్రతి జీవి కాదు. గొప్ప వాళ్ళు ఇప్పుడు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, రమణ మహర్షి, గౌడ మహర్షి, గౌడపాదులు, ఇటువంటి గొప్ప ఋషులు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క భావనలు, వాళ్ళు సాధన చేసినటువంటి సారాంశాన్ని మనం తెలుసుకోవాలి. అది నేను ప్రతిసారి చెప్తున్నా. అంతేగాని మీరు ఊరికి వీళ్ళు చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి ఆలోచన ఎటువంటిదో, ఎవరి యొక్క ఆచరణ ఎటువంటిదో, ఎవరి సాధన ఎటువంటిదో మనకు తెలియాలి. అందుకని రామానుజాచార్య దీని మీద సాధన చేసి ఆయన తోచింది ఏంటంటే, ఆయన భావన ఏంటంటే, ఇదే సాధన ఉండాలి.
సాధన భగవంతుని గురించి సాధన చేయాల్సిందే. కానీ భక్తి ప్రపత్తి ఎట్లా చేయాలంటది భక్తితోని ప్రపత్తితో నీవే నాయన నాకు దిక్కుని ప్రపత్తి అంటే ఆయన మీరు యజ్ఞం చేసి నీవు తప్ప అన్నం నాకు లేదు అనేటువంటి ప్రపత్తి పూర్తిగా మన మనసు ఆయన మీద యజ్ఞం చేసి నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా మనం ఆయన భక్తి ప్రపత్తితోని దీన్ని సాధన చేయాలి. సాధన చేస్తే నీకు మోక్షానికి కావాలని ఆ భగవంతుని యొక్క తత్వం అర్థమయ్యి ఆ భగవంతుడు నీకు దర్శనాన్ని భాగ్యం లభిస్తుంది. నారాయణుడే ఈ మన రామానుజారుడు నారాయణుడే పరబ్రహ్మ స్వరూపుడు పెట్టుకున్నాడు. దాన్ని పెట్టుకోవచ్చు. నేను చెప్పాను, ఎవరు ఏ దేవతనైనా పెట్టుకోవచ్చు. ఆయన నారాయణుడిని పరబ్రహ్మ స్వరూపుడు అన్నాడు. ఆ నారాయణుడి యొక్క ఇది దొరకాలంటే ఆయన దర్శనం భాగ్యం దొరకాలంటే భక్తి ప్రపత్తి చాలా అవసరమయ్యా. అదే దీనికి భగవంతుడు అప్పుడు అనుగ్రహిస్తాడు. అదే దీనికి అర్హత అని చెప్పాడు. శంకర భగవాన్ చెప్పింది సాధన చేస్తే అర్హత. నీవు బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటావు, నీవే బ్రహ్మ కాబట్టి నువ్వు ఆయన ఒకటి అయిపోతావు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు భావనలు వేరు వేరు ఉన్నాయి కదా, చూశారు కదా. ఇక మధ్వాచార్య గారు ఏం చెప్పారు తెలుసా? సాధన చేయాలి, మనసును గట్టిపెట్టి పట్టాలి. ఇవన్నీ అందరూ కామన్. సాధన అంటే ఇవన్నీ కూడా మనసుని స్వాధీనపరచుకోవాలి, చిత్తశుద్ధి కావాలి, అన్ని రకాలు చేయాలి, పట్టుదల అన్నీ ఉండాలి. దీక్షతో మనం సాధించాలి. నువ్వు సాధిస్తే నీకు విష్ణువు, వీరు కూడా మధ్వాచార్య గారు విష్ణువుని అధిష్టాన దేవతగా పెట్టుకున్నారు. అధిష్టాన దేవతగా ఆయన్ని నీ దర్శనం కదా అంటే ఈ భక్తి ప్రపత్తులతో నువ్వు చేస్తే దీర్ఘమైన చేస్తే నీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. విష్ణువు యొక్క అనుగ్రహ సాధన నీకు లభిస్తుంది. ఆ అనుగ్రహ సాధనే నీకు మోక్షం. ఆ అనుగ్రహం ఇచ్చాడంటే అనుగ్రహ మార్గం దొరికిందంటే నీకు మోక్ష మార్గం దొరికింది, మోక్షానికి పోయినట్టు. అది వారి భావన. ఎందుకంటే సాధన చెప్పిన ఇప్పుడు మనకు ఇంకొక ఏంటంటే భక్తితోనే నువ్వు శుద్ధి చేసుకోవాలి మనసుని. భక్తే ఆధారం. రామానుజాచార్య చెప్పింది కూడా భక్తి ప్రపత్తుడు ఏమన్నారు, నీకు ఆ నారాయణుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, ఆయన సందర్శనం లభిస్తుంది అని చెప్పుకుంటారు. వీరేమంటున్నారు మధ్వాచార్య గారు, నువ్వు సాధనతో చేయాలి. భక్తి ప్రపత్తుడు భక్తితో శుద్ధి చేసుకో మనసుతో. భక్తి శుద్ధి. భక్తి అంటే మామూలుగా ఏదో దండం పెట్టడం కాదు, వీటి దండం పెట్టడం పూర్వం స్తోత్రం చేయడం కాదు. మన శుద్ధితో త్రికరణ శుద్ధితో నువ్వు ఆయన్ని సాధించాలి. ఎల్లప్పుడూ భగవంతుడు వేరు, నువ్వు వేరు. వీరి భావం ఒకటే భావం. మధ్వాచార్యుల గారిది ద్వైతం. అంటే భగవంతుడు వేరు, నువ్వు వేరు. అంత గొప్ప శక్తి గలవాడు ఆయన. 6 వికారాలు గల షడ్వికార స్వరూపుడు ఆయన. 6 గుణాలు గలవాడు. ఆ గుణాలు ఎవరికి ఒక్క భగవంతుడికే ఉన్నాయి. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు, సర్వలోకాలకు అధిపతి. ఆయన కనపడు. ఆయన తత్వం మనకు అర్థం కాదు. సర్వ సృష్టికి మూలం ఆయన. వేరు, మన జీవుడు వేరు, ఈ జగత్తు వేరు. కాబట్టి మనం ఆయన్ని భక్తి సాధిస్తే మనం ఆయన సమీపంలోకి పోగలుగుతాం. అది వారు చెప్పినటువంటి సాంప్రదాయం. మధ్వాచార్యులు. ఇక గౌడపాచార్యులు ఏం చెప్తారు, ఈంద జాతివాదం. అంటే జాతి అని నువ్వు పుట్టలేదు, గిట్టలేదు, నీకు మరణం లేదు, నువ్వు ఉన్నది ఏందయ్యా మరి? నువ్వు అనుకో సాధన చేతుష్టంతో. వీరు అద్వైత మనస్తు కాబట్టి అద్వైత సాధన చేతుష్టంతో నువ్వు మనస్సుని నిశ్చయిస్తున్న పెట్టుకుంటే నీవే ఆ పరబ్రహ్మ స్వరూపుడు అని తెలుసుకుంటావు. అదేమని చెప్పారు. ఈ రమణ మహర్షి దృష్టి ఏంటంటే ఆయన ఏమంటాడంటే నీ తత్వాన్ని భగవంతుని
ఒక దర్శనం నీకు లభించాలి, మోక్షం లభించాలి అంటే నువ్వు ప్రశ్నించుకో. నువ్వు శాస్త్రుడు కావు, పరబ్రహ్మం శాశ్వతుడు. నువ్వు కొన్నాళ్ళే ఉంటావు. ఈ లోపల నువ్వేం చేయాలంటే హూ యామై, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి చేరుకోవాలి, మళ్ళీ నేను రాకుండానే ఉండాలంటే ఆ ముక్తి మార్గం ఏంటి అనే దానికి నువ్వు హూ యామై అని తెలుసుకొని అంత ఈ బహిర్ముఖంలో ఎందుకంటే బహిర్ముఖంలో ఉన్న లోకాలు ఈ లోకం ఈ జగత్తు నశించిపోయేది, శాస్త్రం కాదు. నీ శరీరం నశించిపోయేది, నువ్వు కొద్ది కాలమే ఉంటావు. అందుకని నీ శరీరం నశిస్తుంది, ఈ జగత్తు నశిస్తుంది. శాశ్వత వస్తువైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఎక్కడున్నాడు అనేది హూ యామని, నేను ఎక్కడ ఎలా పుట్టాను అని తెలుసుకుని అంతర్ముఖంలోకి పరిభ్రమిస్తే అంతర్ముఖంలోకి నీ శ్రద్ధతో నీ పట్టుదలతో లోపలికి పోతే నువ్వు పోగ నీలో బంధనాలు పోయి నీలో ఉన్నటువంటి అది బంధనాల చేత కప్పబడి ఉంది ఆత్మ. అది బంధనాల చేత కప్పబడి అనేక బంధనాలు అంటే ఆ కోరికలు, సంకల్పాలు, ఆ సంకల్పమే బంధనం. ఈ విధంగా అనేక జన్మల యొక్క బంధనాలతో అది బాగా సిమెంట్తో ఇంకా లాక్షి మనం ఇది చేసినట్టుగా ఉండిపోయింది. కాబట్టి ఆ ఆత్మని ఈ సిమెంట్ ఈ ఎన్నిటిని బంధనాన్ని మొత్తం దాన్ని కొట్టేయాలంటే మామూలు మాట. అట్లా చేస్తే నువ్వు ఆ ఆత్మని పట్టుకో. నీ జీవితం సరిపోతుందా లేదా అనేది నీ యొక్క పట్టుదలతో నీ సాధనతో అది కూడుకున్నది. ఇల్లు కూలగొట్టాలి. కూలగొట్టాలంటే ఒకడు 4 రోజులు కూలగొడతాడు, ఒకడు 2 రోజులు కూలగొడతాడు, ఒకడు 10 రోజులైనా వాడికి కాదు. ఎందుకని వాడి మన సంకల్పం, వాడి శక్తి, వాడి సాధన, చిత్తశుద్ధి వాడికి. ఈ 2 రోజులు కూలగొట్టాలని అనుకున్నవాడు పట్టుదలతో ఉంటే వాడు 2 రోజులు కూలగొడతాడు. అన్ని మనం కూలగొడతానని అనుకున్నాడు వారం రోజులు కూలగొడతాడు. అసలు ఇంకా వాడు శ్రద్ధ ఏది లేనివాడు నెల్లాడు కూడబడు. అట్టనే నువ్వు యామయని నీ ఆత్మ మీద కప్పినటువంటి ఈ పనులన్నింటిని తీసిపారేసి ఆత్మని దర్శించు, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్షం సిద్ధిస్తుంది అని రమణ మహర్షి తనకు బోధించాడు. ఆయన చెప్పింది కూడా చాలా గొప్ప విషయమే. అందుకు చూసారా, ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఇది ఆలోచనతోనే వారి మోక్షాన్ని పొందారు. వీరంతా మోక్షగా ఉండే మోక్షాన్ని పొందిన వారు వీరంతా. రమణ మహర్షి ఇదంతా కూడా పొందినవారు. నేను చెప్పిన ఉదాహరణనే అట్నే శంకరాచార్యులు మొట్టమొదట ఆయన జ్ఞానం గురించి మొదటి ఆ జ్ఞానం గురించి చెప్పలే. ఈ చాలా సిస్టమ్ గురించి మనం నేర్చుకున్నంత ఇప్పుడు దాని గురించి అసలు జ్ఞానం ఇక ముందు చెప్తుంటాడు ఆయన. ఇక ముందుగా దాని అర్హత చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటి వాళ్ళ పాఠంలో, ఈ ఎపిసోడ్ మనం నేర్చుకుంది సాధన అర్హతలు. మనం ఎట్లా మనకి ఏ అర్హతలు ఉంటే మనకు సతబోధ అర్థమవుతుంది, ఏమి ఉండాలని స్వామి మనకు చెప్పాడు. అది మనకి వాటి పాఠం ఉద్దేశం అదే. అర్హతలు ఆ అర్హత ప్రకారం మనం సాధించుకోవాలి అని చెప్పాడు. అందుకనే సాధన లేకుండా జ్ఞానం రాదు, జ్ఞానం లేకుండా మోక్షం లేదు. ఇక మొట్టమొదటి అడుగు సాధన చేస్తాం అంతే కదా. మొట్టమొదటి చెప్పి సాధన చేస్తే తర్వాత ఇహమూత్ర ఫలభోగ యోగము, తర్వాత సమాధి షట్క సంపత్తి, తర్వాత ముముక్షుత్వం, లాస్ట్ మోక్షం. ఈ మూటి మీద పెట్టుకుని లాస్ట్ వచ్చేది మనకు మోక్షం వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్టెప్స్ వైజ్ మనం పోదాం. ఇక ఈరోజు యొక్క బోధని మనం ఫస్ట్ ఎపిసోడ్ని మనం ఈ జ్ఞానతత్వ బోధని మనం 3 రోజులు బట్టి మొత్తం దానికే పట్టింది. 2-3 రోజులు తత్వబోధ అంటే దాని వివరాలు వేసుకున్నాం. ఈ రోజున మనం ప్రారంభించాం. ఇక అసలు తత్వబోధ ప్రారంభించి ఫస్ట్ ఎపిసోడ్ సారాంశం ఏంటి, ఒకటి ఎలిజిబిలిటీస్ ఏంటి, సాధన శిష్టం, సాధన చేయాలి. ఆ సాధనకి చతుష్టయాలు 4 ఉన్నాయి. ఆ 4 గురించి చెప్పుకున్నాం, సవివరంగా చెప్పుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన ఎలా చేశారనేది కూడా మనం చెప్పుకున్నాం.
ఇంతటితో ఈ ఈ ఈ తత్వబోధ ఎపిసోడ్ 1 సమాప్తం. రేపు తిరిగి మనం కలుసుకుందాం.